మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని మూడవ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగరు యొక్క ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను. 3 రోజులు అయిపోయింది ప్రియులారా. మూడవ దినమున అని మొదలు పెట్టబడింది 5వ అధ్యాయం. అంటే 3 రోజులు ఏం జరిగింది చెప్పాలా? ఏం జరిగింది? ఉపవాసం ప్రకటించుకున్నారు. ప్రియులారా, ఒక అద్భుతమైన విషయం. అందరు ఉన్నారా? స్తోత్రం చెల్లించండి. మీరు నా వైపే చూడాలి. ఇటు అటు ఎవరు పోతున్నారా, ఎవరు వస్తున్నారా, అది మీ పని కాదు. మీ పని మీ మనసు వాక్యం మీద పెట్టడం. ఆమెన్. 3వ దినమున అని స్టార్ట్ అయింది 5వ అధ్యాయం. ఎస్తేరు రాణి మొర్దుకై గారి మాట విని అపాయము జరుగుతుందని తెలిసింది. రాజు దగ్గరికి పోవాలి, రాజు కనికరము నా మీద రావాలంటే, రాజుకు నా మీద దయబుట్టాలంటే, ఎందుకంటే సడన్గా అప్పటికే 30 రోజులు అయిపోయింది, రాణి వెళ్ళలేదు. రాజు ఆవరణములో ఉన్నప్పుడు, తన సింహాసనం మీద ఉన్నప్పుడు ఎవరైనా సడన్గా వస్తే రాజు చేతిలో ఒక బంగారు రాజదండం ఉంటుంది. ఆ రాజదండము పెడితేనే ఆ వ్యక్తి బ్రతుకుతాడు. ఒకవేళ రాజదండము పెట్టలేదనుకోండి, చూపించలేదనుకోండి, అక్కడున్న సైనికులకు ఇంకేం చెప్పాల్సిన అవసరం లేదు, తీసుకెళ్ళి ఆయనకు మరణశిక్ష విధిస్తాడు. ఇప్పుడు ఒక పెను ప్రమాదము దేవుని ప్రజలకు ఉంది. ఇప్పుడు ప్రజలందరి కోసము మహారాణి ఎస్తేరు రాణి రాజుగారి సన్నిధిలోనికి వెళ్ళాలి. 3 రోజులు ఉపవాసం ఉంది. ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి సమయం వచ్చింది. ప్రియులారా, ఒక అద్భుతమైన విషయం ఇక్కడ నేర్చుకుందాం. ఎస్తేరు రాణి రాజు సన్నిధికి వెళ్ళడానికి ముందు రారాజు సన్నిధిని వెతికింది. దేవునికి స్తోత్రం, చెప్పాలి కొడదామా. ఇది మనం ఒక పాఠం నేర్చుకోవాలి. మన జీవితంలో దేని కొరకైనా ముందుకు వెళుతున్నప్పుడు, ఏదైనా మన జీవితంలో అధికారుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళుతున్నప్పుడు వారి కోసం పరిగెడతాం. చేతులలో బొక్కే, ఎన్ని బొక్కేలు అయిపోయినాయి. మాటలు మారుస్తారు ప్రియులారా. చేతులు కట్టుకొని నిలబడ్డ. వినండి, వారి దగ్గరికి వెళ్ళొద్దు అని నేను అనట్లేదు, కానీ వారి దగ్గరికి వెళ్ళడానికి ముందు రారాజు దేవుని సన్నిధికి వెళ్ళడం నేర్చుకోవాలి మనం. హల్లెలూయా. ఎస్తేరు రాణికి అది అర్థమైంది. దేవుడు మాత్రమే నన్ను, నా ప్రజల్ని కాపాడగలడని. ఇప్పుడు ఆ మొదటి వచనం చదవండి. రాజనగర ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చొని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలబడి ఉండుట రాజు చూడగా వినండి, ఆమె ఎట్లా పోయింది. ఉపవాసం ఉన్నప్పుడు యూదులు రాజవస్త్రములేమి ధరించరు. అలా అని చెప్పి ఆమె అక్కడ ఏదో మళ్ళీ గోనె పట్ట కట్టుకున్నది అని మనం చూడం, కానీ సామాన్య వస్త్రాలే ధరించి ఉండాలి. కానీ ఇప్పుడు రాజు దగ్గరకు వచ్చినప్పుడు ఎటువంటి వస్త్రములు వేసుకొని వచ్చింది? ఎటువంటి వస్త్రములు? ప్రియులారా, వింటున్నారా? ఒక ఆఫ్టర్ ఆల్ తాగుబోతు రాజు, నిజానికి ఐశ్వరోషు, సరైన నిర్ణయాలు చేయనటువంటి రాజు దగ్గరికి, ఆయన సన్నిధిలోనికి రాజవస్త్రములు ధరించుకొని వెళ్ళి మహారాణి అయినా నిలబడిందంటే ఆలోచించండి. హలో, రారాజు సన్నిధికి వస్తున్నాము కదా మనము. యూ షుడ్ హ్యావ్ దట్ థాట్. దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు సాల్మన్ అన్న ఉంటాడు అక్కడ, ఎవరో స్టేజ్ మీద కొంతమంది ఉంటారు, ఏదో భజనలు చేస్తారు కాదు. నువ్వు వస్తున్నప్పుడు ఎక్కడ 2-3 ప్రభువు నామమున కూడి ఉంటారో అక్కడ ప్రభువు ఉంటాడు అన్న ఆలోచన, అవగాహన, ఆ భయము, ఆ వణుకు, ఆ భక్తి నీకు, నాకు, మనకు ఉండాలి. 5 ఫంక్షన్ హాలే కదా. హలో, ప్రభువు ఉన్నాడు ఇక్కడ. వాగ్దానం ఇచ్చినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఏడి కనబడట్లేదు కదా బ్రదర్, ఆయన కనబడడు, కానీ నువ్వు ఆయన కనబడుతున్నావు. నా కన్ను ఒకవైపు మాత్రమే పడుతుంది ఇటు చూస్తే,
ఇటు చూస్తే వీళ్ళే కనబడతారు, ఇటు చూస్తే మీరు కనబడతారు, వీళ్ళు కనబడరు. కానీ ఆయన కనుదృష్టికి మనం అందరం కనబడుతున్నామన్న సంగతి అర్థం చేసుకోవాలి. సీసీ కెమెరాలు ఒక్కవైపు ఉంటేనే పడతాయి, ఇటు తిరిగితే ఇటువైపు పడతాయి. ఆయన కనులు అట్ ఎ టైం అన్ని యాంగిల్స్ కవర్ చేస్తాడు ఆయన. ప్రియులారా, ఈ భయం మనలో ఉండాలి. దేవుని సన్నిధికి నేను వస్తున్నప్పుడు వణుకుతో, భయముతో, కృతజ్ఞతతో మనం ఆయన సన్నిధిలోనికి రావాలి. 100వ కీర్తనలో చూస్తాం కదా, ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఎలా ఉండాలో అవన్నీ వివరించబడింది. కొన్ని విషయాలు చెప్పి త్వరగా ముందుకు వెళ్తాను నేను. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రియులారా, మొట్టమొదటిది క్రమంగా దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధి చెప్దాం హల్లెలూయా. ప్రతి వారం క్రమంగా రావాలి. దీని గురించి ఎక్కువ వివరణ ఇయ్యను. మన ఉద్యోగాలకి క్రమంగా వెళుతాం, స్కూల్కి మన పిల్లల్ని క్రమంగా పంపిస్తాం, ఉద్యోగంలో తంబు కరెక్ట్గా వేస్తాం, అన్ని బిజినెస్ టైంకి షట్టర్ లేపుతాం, ఎందుకంటే బిజినెస్ నడవాలి కనుక. దానికన్నా ముఖ్యంగా దేవుని సన్నిధికి క్రమంగా రావడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆదివారం మన పనులన్నిటికీ సెలవు పెట్టుకోవాలి. రెండవది, క్రమంగా రావడము మాత్రమే కాదు, దేవుని సన్నిధికి సమయానికి రావాలి. దేనికి రావాలండి? సమయానికి అనను కూడా అనను, సమయానికి ముందే రావాలి. చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది ఏం చేస్తారంటే, దేవుని సేవకుడు కళ్ళు మూసుకున్నప్పుడు వచ్చి ముందు కూర్చుంటారు. ఎందుకు అట్లా? మీరు అనుకుంటారు నేను దేవుని సేవకుని కళ్ళు కప్పేసిన ఈరోజు. నా కళ్ళు కప్పొచ్చు. నీవు దేవుని మందిరంకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను సరిగా చూసుకో, బాగా చూసుకో. ప్రసంగి 5:1 అంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు, రారాజు సన్నిధికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తనను సరిగా చూసుకోవాలి, నీ వస్త్రధరణ సరిగా చూసుకోవాలి, నీ మాట, నీ నడక సమస్తము దేవుని మధ్య దగ్గరికి వెళ్తున్నా నేను అన్న భయముతో, వణుకుతో దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. మధ్యలో వచ్చి మధ్యలో పోవడం అది దైవికమైన పద్ధతి కాదు. దేవుడు అటువంటి వారిని దీవించాడు. క్రమంగా ఉంది ప్రియులారా. దేవుడు క్రమము కలిగినటువంటి వాడు. ఆయన సృష్టిలో కూడా చూడండి, సమస్తము క్రమముగా ఉంది. సూర్యుడు ఒక్క అడుగు ముందుకు వచ్చిండు అనుకోండి, మాడి మసైపోతాం. సూర్యుడు ఒక్క అడుగు వెనుకకు పోయిండు అనుకోండి, చల్లదనానికి ఈడ్చుకుపోతాం. దేవుడు క్రమంలో పెట్టాడు. దాని కక్షలు అవి తిరుగుతూ ఉన్నాయి. దేవుని ప్రజలు కూడా క్రమము పాటించాలి, సమయానికి రావాలి దేవుని సన్నిధికి. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఈ సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఏం చేయాలి? ఏమి స్విచ్ ఆఫ్ చేయాలి? అదొకటి దరిద్రం. ఫోన్ మోగుతుంటే వెళ్ళిపోతుంటారు మధ్యలోంచి. నేను కోర్టుకు వెళ్ళినాను ఒకరోజు నా ఫ్రెండ్తో పాటు. చూడాలనుకున్నాను. ఎప్పుడెప్పుడు అంతకుముందు సినిమాలలో చూసేవానప్పుడు జడ్జి ఉంటాడు, ఆర్డర్ ఆర్డర్ అంటాడు. అసలు ఆ బోన్ ఉంటుంది, ఇవన్నీ నిజంగా ఉంటాయా అని చూద్దామని పోయినాను. అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు ఎంట్రన్స్లో. బాబు ఆడ బోర్డు రాసింది చూడు అన్నాడు. ఏంటిదంటే ఈ మాట రాసింది, లోపల జడ్జి గారు ఉన్నారు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. లోపల జడ్జి గారు ఉన్నారు, మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చూపించి నాకే లోపలికి పోనిచ్చాడు. ఇవాళుండి రేపు వెళ్ళిపోయే ఆ న్యాయాధిపతి జడ్జికి మనం అంత మర్యాద ఇస్తే, సర్వలోకానికి తీర్పు తీర్చబోతున్న రారాజు మహారాజు ఆయన సన్నిధికి వస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి. లేదా అత్యవసరమైనది ఏదన్నా ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోవాలి. లేదా ఇంకా చాలా అవసరమైనది, ఫోన్ ఖచ్చితంగా వస్తుంది, ఎవరో హాస్పిటల్లో ఉన్నారు, లేదా దైవజనుడు రావాలి అన్న ఆలోచనలు ఉంటే వెనకాల కూర్చొని ఆ ఫోన్లు తీసుకొని ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఉండాలి. రారాజు సన్నిధికి వస్తున్నప్పుడు భయముతో, వణుకుతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు చిన్నపిల్లలతో ఆటలు ఆడుకోవద్దు. సహజంగా పిల్లలు ఆడుకుంటారు, కానీ పిల్లలతో మనం ఆడుకోవద్దు. మన పిల్లలకు కూడా అర్థం చేయించాలి. రేయ్, మా అమ్మ నాయన ఇంట్లో అల్లరి చేస్తే ఏమన్నారు, బంధువుల ఇంటికి పోతే ఏమన్నారు, కానీ అమ్మో దేవుని సన్నిధికి వెళితే అల్లరి చేస్తే నా అమ్మ నాన్న నన్ను తిడతారు, సరి చేస్తారన్న భయం చిన్న వయసులోంచే మన పిల్లలకు రావాలి. ఆమేనండి. వీ షుడ్ టీచ్ దెమ్. లేదా వాడు ఇంకా చిన్న పిల్లోడైతే వాడిని మంచిగా పడుకోబెట్టాలి.
మన పిల్లలకు నేర్పించాలి. కానీ వాళ్ళతో మనం ఆడుకోవద్దు సుమా. ఇవన్నీ జాగ్రత్త ఉంచుకోవాలి. అంతేకాదు, దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనసారా చేతులెత్తి నోరారా ఆరాధించాలి ప్రియులారా. మూగోళ్ళలాగా ఉండొద్దు. ఏమో పాడుతున్నాడు ఇట్లా చూస్తుంటారు కొంతమంది. ఆహా, ఎవరం సింగర్సం కాదు ఇక్కడ. ఏదో ప్రభు కొరకు పాడాలన్న తపన, కానీ మనం పాడగలము సరిగా. కానీ దేవునికి స్తోత్రం పాడగలుగుతున్నాం మనమందరం. దేవునికి మహిమ కలుగుతుంది. పాట పాడేటప్పుడు మీకు ఒక సాంగ్ షీట్ ఇవ్వబడింది, చూస్తూ పాడండి. చేతులెత్తాలి, మోకాళ్ళ మీదకి రావాలి. 4 జీవులు కీర్తిస్తుండగా 24 పెద్దలు వాళ్ళకి ఇవ్వబడిన సింహాసనం మీద నుండి లేచి వారి కిరీటములు పడవేసి సాష్టాంగపడి గొర్రెపిల్ల నీవే యోగ్యుడవు అని ఆరాధిస్తున్నారు. పరలోకంలో ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఎవ్రీబడి షుడ్ సింగ్, పాడాలి. మూగోళ్ళలాగా ఉండొద్దు. కొంతమందికి పాడాలని ఉంటుంది, మూగితనం ఉంటుంది. నీకు నోరుంది, ఎందుకు మూగోన్లాగుంటావు, మూగదానిలాగుంటావు? పాడు. నాకు పాట రాదు అంటే నేర్చుకో, పాడుతుంటే వస్తుంది. పాడగ పాడగ రాగ మత్స్యించుచుండును, తినగ తినగ వేప తీయగుండును, సాధనమున పనులు సమకూరు ధరలోన డాష్ డాష్ డాష్. అర్థమైంది కదా? పాడు ప్రభు కొరకి. పాడితేనే పాటలు వస్తాయి. నాకు పాటలు రావంటే ఎట్లా? అరవడం వస్తుందా? పోనీ అరువు. నీకు పాట రాకపోతే అరువు, గట్టిగా అరువు. దేవా స్తోత్రం అన్నాడు. పాటలు పాడే టైంలో ప్రభువుని స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే రాజులకు రాజు సన్నిధిలో నువ్వు ఉన్నావు, నేనున్నాను. ఆమేన్. అంతేకాదు ప్రియులారా, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకి ఇవ్వడానికి కూడా మనం వెనుకని చేయవేయద్దు. నీ దగ్గర ఎంతుందో అది చిన్నదే కావచ్చు, మనసారా వేయాలి. ఆయన జీవితం అంతా వేయాలనా అని అడగట్లేదు. ఆయన జీవితాన్నే ఇచ్చాడు మన కొరికి, మన జీవితాన్ని పొడిగిస్తున్నాడు. ప్రభు మహిమ కొరకు మనం ఎంతైతే ఇవ్వగలమో ఇవ్వడానికి ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ నేర్చుకోవాలి ప్రియుల. అంతేకాదు, సంఘముగా మనం కూడొచ్చినప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు భయముతో వణుకుతో మనం ఉండాలి. అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు. కొంతమంది నిద్రపోతారు. నిద్రపోయేటోళ్ళు ఉన్నారా ఇక్కడ? ఎవరైనా నిద్రపోయేటోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇక్కడ ఉన్నోళ్ళు చూస్తే సౌండ్ బాక్స్ వాళ్ళ దిక్కు మలపండి, గట్టిగా అంటాను. బాడీ షేక్ అయిపోవాలా? లేదు. నువ్వు నిద్రపోతే దేవుడు నీ పరిస్థితితో సూటిగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాట చేత నువ్వు ప్రభావితం చేయబడతావు కదా. ఒకవేళ నువ్వు నిద్రపోతే ఆ మాట ఎట్లా నీ జీవితానికి వర్తిస్తుంది? ఎట్లొచ్చావో అట్లనే పోతావు. దేవుని మాటలే కదా మనల్ని జీవింపజేస్తాయి. ప్రభు మాటలే కదా ఆదరిస్తాయి. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ నువ్వు నిద్రపోతే నీకు ఎక్కడి నుండి దొరుకుతుంది? పౌలు గారు వాక్యం బోధిస్తున్నప్పుడు ఐతుకు అనేటువంటి యవనస్తుడు పైనుండి నిద్రపోయి పడ్డాడు, చచ్చిపోయాడు. పౌలు గారు లేపాడు. మేము అట్లాంటిది ఏం చేయం, తీసుకుపోయి పాత పెట్టేస్తాం. సూటిగా ఇంకేం చేస్తాం? లేపే ప్రయత్నం కూడా లేదు. నాడి చూసి వేసేయి బాడీ బండిలా. డోంట్ స్లీప్. రాజులకు రాజు ఇక్కడున్నాడు, సర్వాధికారి ఇక్కడున్నాడు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరలిలో నేను అనుభవింప, మహిమతో నింపితివా, మహిమతో నన్ను. ఆమేన్. కొన్నిసార్లు ఎందుకు నేను పాటలు పాడిస్తామో తెలుసా? పాటలు పాడుతుంటే మనం దేవునికి స్తుతి చెల్లిస్తాం. రెండోది పక్కోళ్ళు తేరుకుంటారు. ఏం పాడిండ్రు కూడా వినబడదా? సడన్గా ఆ సౌండ్ వచ్చింది. లేదు, అర్థవంతంగా పాడాలి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇవన్నీ చాలా చిన్నయే. కానీ రాజులకు రాజు దగ్గరికి పోయినప్పుడు రాణి నిలబడింది చక్కగా తగ్గింపుతో. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు చాలా తగ్గింపుతో రావాలి ప్రియులారా. ప్రైజ్ ద లార్డ్. వీ షుడ్ హంబుల్ అవర్. మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధికి రావాలి. ప్రైజ్ ద లార్డ్. ఇవన్నీ చిన్న చిన్న చక్కగా నీట్గా తయారై రావాలి. రాజవస్త్రంలో ధరించుకొని వచ్చింది.
మీరంతా స్నానాలు చేసుకొని వచ్చినారని నమ్ముతున్నాను. ఒకవేళ స్నానాలు చేసుకొని వస్తే హల్లెలూయా చెప్పండి. చక్కగా చక్కగా నీట్గా పక్కోళ్ళు అడుగుతారు, ఏమమ్మా పెళ్ళికి పోతున్నావా ఇంత చక్కగా? లేదు, పెళ్ళి కాదు, రారాజు సన్నిధికి వెళుతున్నాను. హల్లెలూయా. ఏం బ్రదర్ చాలా నీట్గా తయారైనావు, ఎక్కడ పోతున్నావు? ఏదైనా దావత్ కాదు పోయేది, యేసయ్య సన్నిధికి వెళుతున్నా. ఆమేన్. అట్లా అని చెప్పి స్త్రీలు చూడు అన్నాడు మంచిగా అట్టుకురమ్మంటున్నాడంట. నాకు కొత్త ఇప్పిస్తే లేవని పోయి మీ భర్తలకు పరిశాన్ చేయకండి, ఉన్నదాన్నే నీట్గా ఇస్త్రీ కొట్టుకొని రండి అని చెప్తున్నా నేను. మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు నన్ను. చక్కగా నీట్గా రావాలి ప్రియులారా. ఎందుకో తెలుసా? ఆలోచన, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను. రైట్ ప్రియులారా, చూద్దామా మొదటి వచనం చూద్దాం. చదవండి, 5వ అధ్యాయం మొదటి వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా, రాజు చూశాడు, ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఆమె యందు అతనికి దయ పుట్టెను. ప్రియులారా, ఈ రాజుకి దయ పుట్టడానికి కారణం ఏంటో చెప్పండి. రాజులకు రాజు ఆమె మీద దయ పుట్టేలా చేశాడు. ఇది నెహెమ్యా గ్రంథంలో కూడా మీరు చూస్తారు. 4 నెలలు ప్రార్థన చేశాడు నెహెమ్యా. రాజు నన్ను అడిగితే చెప్పాలని కోరుకుంటున్నాడు. ఒక రోజు రానే వచ్చింది. రాజు అడిగాడు, నెహెమ్యా ఏంటి చాలా చింతగున్నావు, ఎప్పుడు బాగుంటావు, ఎందుకు చింతగున్నావు, అంతా ఓకేనా అని అడిగేలా చేశాడు దేవుడు. అప్పుడు నెహెమ్యా అన్నాడు, ఎట్లయ్యా, ఎట్లా సంతోషంగా ఉంటాను, ఇది పరిస్థితి అంటే. అప్పుడు రాజు అన్నాడు, ఏమి కావాలో కోరుకో. ఏం కావాలి అంటే మళ్ళీ ప్రార్థన చేసిండంట. ఎందుకో తెలుసా? రారాజుకి దయ పుట్టేలా చేస్తాడు. మీ జీవితంలో మీ అధికారుల దయ మీ మీద పుట్టాలన్నా, మీ పనులు సులువుగా జరగాలన్నా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటిదంటే, రారాజు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే దేవుడు రాజులనందరినీ కదిలించగల సమర్థుడు. అన్యుడైన కోరేషు రాజును ప్రేరేపింపగా రాజుల హృదయములు ఆయన ఎదుట నీటి కాలువల వలె ఉన్నవి, ఆయన ఎటైనా మల్పగలడు, మన వైపు మల్పిచ్చేస్తాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. ఇంటర్వ్యూకి పోతున్నావేమో, పోయి కూర్చోడానికి ముందు దేవుని సన్నిధిలో పోయి కూర్చో. చూడగానే నీ మీద దయ పుట్టేలా చేస్తాడు. వీసా కొరకు పోతున్నావో, జాబ్ కొరకు పోతున్నావో, దేని కొరకు పోతున్నావో తెలియదు. దేవుని సన్నిధి నీతో ఉంటే చాలు. ప్రైజ్ ద లార్డ్. ఎదుటి వ్యక్తికి యోసేపు జీవితంలో చూడండి, ఎక్కడికి పోతే అక్కడ అధికారులందరికీ ఆయన మీద దయ పుడుతుంది. చివరికి జైల్లో పడేసింది పోతిఫర్ అమ్మ, బద్లాం లేపి జైల్లో పడేసింది. అక్కడ పోతే అక్కడ అధికారికి యోసేపు మీద దయ పుట్టిందంట. సూపర్వైజర్గా చేసిండు అక్కడ. ఎక్కడ పోతే అక్కడ దయ. పిల్లరా, మన జీవితంలో మనుషుల దయ, అధికారుల దయ మన మీద ఉండాలంటే ముందు దేవుని దయ కొరకు ఆయన సన్నిధికి వెళ్ళాలి. ఈరోజు నీ పరిస్థితి ఏంటో తెలియదు. రారాజు సన్నిధిని వెతుకు. వెళ్ళు 3 రోజులు ఉపవాసంతో ప్రభు సన్నిధిలో గడుపు. గోజాడు. ఖచ్చితంగా ప్రభు సహాయం చేయగల సమర్థుడు. ఆమెన్.